హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం కూర తయారు చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా పచ్చడి తయారు చేసుకోండి. కంది పచ్చడి ఇంట్లో ఉన్న కందిపప్పుతో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో రోటి పచ్చడి రెసిపీస్ చాలానే పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని కూడా పెడుతున్నాను. ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి అరకప్పు వరకు కందిపప్పుని తీసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పప్పు లోపలంతా కూడా చక్కగా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కందిపప్పుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక గరిటె వరకు నూనెని వేసుకుని కొంచెం నూనెని వేడవ్వనివ్వాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు ఒక 10 వరకు వేసుకోవాలి. ఘాటును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు, 10 వరకు పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పటికి వెల్లుల్లి రెమ్మలు కొంచెం మెత్తపడతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన కందిపప్పు ఉంటుంది కదా, మనం ముందు కందిపప్పుని కడగలేదు కదండి, అందుకని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని కందిపప్పుని కడిగేసుకోవాలి. కందిపప్పు ముందు కడిగి తర్వాత ఫ్రై చేయాలి అంటే అవ్వదు కదా, అందుకని ముందు ఇలా ఫ్రై చేసుకుని అప్పుడు కడగాలి. ఇప్పుడు కడిగిన కందిపప్పులోకి పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఈ కందిపప్పులోనే నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకి కందిపప్పు ఇంకా చింతపండు కూడా చక్కగా నలిగిపోతుంది. 10 నిమిషాలకి కందిపప్పు ఇంకా చింతపండు కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం కందిపప్పు కూడా వేసి గ్రైండ్ చేస్తాం కదా, అప్పుడు చక్కగా నలిగిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పు ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి. ఈ కందిపప్పులో నీళ్లు ఉంటాయి కదండి, నీళ్లు ఫస్ట్ వేసేయద్దు. మొత్తం అంతా కందిపప్పు వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు నీళ్లు అవసరం పడితే దాన్ని బట్టి చూసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కంది పచ్చడి గట్టిగా ఉండాలి, అలాగే మెత్తగా ఉండాలి. మనకి కొబ్బరి పచ్చడి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా ఉంటే బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు తక్కువైనట్టయితే ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కంది పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇంగువ ఇష్టపడము అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. శనగపప్పు బాగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడి పోపుని కంది పచ్చడిలో వేసేసుకుని కలుపుకోవాలి. కంది పచ్చడిలో ఎంత నూనె వేసినా కానీ త్వరగా పీల్చేస్తుంది. అందుకని పోపులో ఇలా కొంచెం వేసుకుని తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. టేస్టీ అయిన ఈ కంది పచ్చడి రైస్లోకి, రోటీ, చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది. టేస్టీ అయిన కంది పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి రోటి పచ్చడి రెసిపీస్ కావాలి అంటే కరుణాస్ కుకింగ్ ఛానల్లో చాలానే ఉన్నాయి, ట్రై చేసి చూడండి.